దిల్షుక్ నగర్ బాంబ్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 5 నిందితులను ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు అయితే ఇచ్చింది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు, 130 మంది గాయపడ్డారు. ఈ కేసును విచారించిన ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో యాసిన్ భాత్కల్ సహా 5కి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భాత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే ఈ శిక్షను సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఎన్ఐఏ తీర్పును సమర్థించింది. ఫిబ్రవరి 21, 2013లో దిల్షుక్ నగర్ పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపించింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఈ సంఘటనలో ఇండియన్ ముజాహిద్ ఉగ్ర సంస్థ సహా వ్యవస్థాపకుడు యాసిన్ భాత్కల్ హస్తం ఉందని తేలింది. ఇందులో అసాదుల్లా అఖ్తర్, వకాస్, తహసిన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ ముక్తల్ నిందితులుగా గుర్తించారు. 3 ఏళ్లు ఈ కేసులు విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణ శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భాత్కల్ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, దిల్షుక్ నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇప్పటికీ ప్రధాన నిందితుడు రియాజ్ భాత్కల్ పరారీలోనే ఉన్నాడు.